టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. క్యాన్సర్ పై అవగాహన, ఆరోగ్యమే మహాభాగ్యం. విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబుకు సిపిఎం నేత మురళి హెచ్చరిక. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడబడిందనేది వాస్తవం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లడ్డూ మహాప్రసాదం కల్తీపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ MGNREGA పరిరక్షణ యాత్ర 3వ రోజు పాల్గొన్న వైఎస్ షర్మిల. 32వ వార్డులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు. జంతు కొవ్వు రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసీపీ మహా అపరాధం. శ్రీవారి భక్తులకు భగవంతుడిని వైసీపీ దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. క్యాన్సర్ పై అవగాహన, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో జేమ్స్ మరియు కిమ్స్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్. ఈరోజు జెమ్స్ ముఖ్య అతిథులుగా డీన్ లక్ష్మీ మేడం గారికి, అలాగే మనకి జెమ్స్ నుండి ఒక అత్యాధునికమైనటువంటి బస్సు కూడా ఉంది. ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల కూడా మనం ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడే నాకు కూడా కొంత తెలిసింది, ఒబిసిటీ వల్ల కూడా ఇది వస్తుందని. దీన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, అందరికీ తెలియాలి. మన ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుపక్కల వారికి వాళ్ళు దాని మీద ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా మనం దీన్ని చేయగలం. జనరల్గా ఇప్పుడే మేడం చెప్పారు, క్యాన్సర్ అంటే అందరూ ఏదో క్యాన్సర్ అంటే చాలు ఇది చనిపోతారు అనే ఫీలింగ్ ఉంది పబ్లిక్లో. ఇంతకుముందు విలేజ్లో వెళ్తే ఏదో 1, 2 క్యాన్సర్ పేషెంట్లు, ఇప్పుడు అలా కాదు. కనీసం ఒక 10 సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్లు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. దీని అంతటి కారణం ఇప్పుడే మేడం చెప్పినట్టు జంక్ ఫుడ్స్, మన వాటర్ కానీ అన్నీ మన డైలీ లైఫ్లో మనం అలవాట్లు కూడా దానికి ముఖ్య కారణం. సో దీనికి అంతటికి ఒకటే, క్యాన్సర్ నివారణ చేయాలంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేయాలి. ఆ ఎర్లీ డిటెక్ట్ చేయాలంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన కల్పించడమే మన అందరి ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీన్ని జెమ్స్ వారు ఎప్పటి నుండో ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం అందరం కూడా ఇదొక మనం ప్రతిజ్ఞలా తీసుకొని ఈ రోజు నుండి ఇంకా ఉధృతంగా పబ్లిక్ లోకి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్ని మనం తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన జెమ్స్ వారికి అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేడం, వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే అన్నది సెలబ్రేట్ చేయడానికి మనం అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ముఖ్యంగా ఇందులో సెలబ్రేషన్ కంటే ఒక అవేర్నెస్, ప్రజల్లో క్యాన్సర్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల శరీరానికి అలాగే సమాజానికి కుటుంబానికి ఏ విధంగా అయితే హానికరంగా ఉంటుందో దానిలో భాగంగా ఇవాళ విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబుకు సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరించారు. తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అని సిపిఎం ప్రశ్నించింది. విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. చంపడం ఒక్కటే మిగిలింది, అత్యంత దారుణంగా కొట్టారు. ఒక జాతీయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిని, యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిని అత్యంత అమానుషమైనటువంటి పద్ధతిలో ఒకతను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ కారణంగా మీకు 15 కోట్ల రూపాయల జరిమానా వేస్తున్నాం, 15 కోట్లు చెల్లించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
నిర్ణయించిన దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏదో వెసులుబాటు సంపాదించుకున్నారు, కొంత సమయాన్ని తీసుకున్నారు. ఇది యాక్చువల్గా జరిగింది. ఇదేమన్నా ప్రతిపక్ష పార్టీలో, విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు. మీ కాలేజీలో, మీ విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలికితీసి మీకు ఫైన్ వేసింది. ఈ తప్పుకి ప్రజల ముందు నిలబడి క్షమాపణలు చెప్పి చెంపలేసుకోవాల్సినటువంటి మోహన్ బాబు దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల మీద గోండాలను పంపించి, బౌన్సర్లను పంపించి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేయడానికి వెళ్తూ ఉంటే 3 ఇన్నోవా వెహికల్స్, ఆ ఇన్నోవా వెహికల్స్ నంబర్లు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చాం. 3 ఇన్నోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే రిజిస్టర్ అయినాయి. 3 వెహికల్స్లో బౌన్సర్లు వచ్చి మేము మోహన్ బాబు మనుషులమి, మంచు విష్ణు మనుషులమి, పిఆర్ఓ సతీష్ మీద మాట్లాడేంత దమ్ము ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అత్యంత దారుణంగా కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో రోడ్ల మీద కొట్టుకుంటూ బలవంతంగా ఒక ఇన్నోవా వెహికల్ ఎక్కించుకొని నేరుగా నారావారిపల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లోకి వెళ్ళి చంపేయడం ఒక్కటే మిగిలింది. మాకు జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నా దృష్టికి తీసుకొని వచ్చారు. నేను ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి చెప్పాను, ఏఎస్పీ గారికి చెప్పాను, అదే మాదిరి కలెక్టర్ గారికి చెప్పాం. ఒక అదృష్టం ఏంటంటే ఒక రకంగా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మామూలుగా రియాక్ట్ గల యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దళాలన్నింటినీ కూడా పంపించి వీళ్ళు అక్కడికి చేరుకొని వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసే సమయంలోనే వీళ్ళని మొత్తం ఐడెంటిఫై చేసి ఏఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో దళాలన్నింటి కూడా పంపించి వాళ్ళని పట్టుకొని మాకు ఇమ్మీడియట్గా. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడబడింది అనేది వాస్తవం. కల్తీకి బాధ్యులైన అధికారులను, ఇతరులను కూటమి ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారాన్ని ప్రజలు కూడా ఖండించాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం లేకుండా చేయాలి అన్న చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు. నమస్కారం, నా పేరు పివిఎస్ఎన్ రాజు, అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. తిరుమల తిరుపతి లక్షల కోట్ల మంది భక్తులకి ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల తరబడి అత్యంత ఆరాధించే స్థలం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవంగా భక్తుల విశ్వాసాన్ని చూరగొని భక్తులతో పూజలు అందుకునే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడ తయారు చేసే పరమ పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో కల్తీ జరిగింది. సక్రమైన నెయ్యిని వాడలేదు, ఆ నెయ్యి కల్తీ నెయ్యని ఎన్నో ఆరోపణలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక స్థితిని ఏర్పరిచిన తర్వాత ఇవాళ సిబిఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముంది? నెయ్యే వాడలేదు, వాడిన సింథటిక్ నెయ్యిలో కెమికల్స్ వాడారని ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గుడుల్లోకి రోడ్ల మీదకి వచ్చి మేము చెప్పాం కదా అసలు కల్తీ అయిందంటే నెయ్యిలో కల్తీ ఉందా, నెయ్యి ఉందా కాదు, అక్కడ రసాయనాలు వాడారు, నెయ్యి వాడలేదని ఇవాళ ప్రూవ్ అయిపోయింది. ఇంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక వాదనని విత్తన వాదనానికి అనక్కర్లేదు, కానీ వాళ్ళు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా దురదృష్టం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఒకటే ఈరోజు చాలా గట్టిగా వైసీపీ నాయకులకి చాలా క్లియర్గా చెప్తున్నాను. తిరుమల పవిత్ర క్షేత్రాన్ని ఈ రాజకీయ రూపంలో మీరు రాకూడదండి. ఆవిడ ఎవరైతే తప్పు చేశారో అధికారులు కానీ పాలకవర్గం కానీ వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఆ చర్యలు తీసుకునే క్రమంలో మీకేమంటే న్యాయస్థానం వెళ్ళండి, కానీ గ్రామాల వెంబడి పడి ఏ పని లేకుండా ప్రజా సమస్యలు వదిలేసి మేము చేసింది కరెక్టే, అదిగో నివేదిక వచ్చేసింది మా తప్పులేదంటే నవ్వుతున్నారు అందరూ కూడా. నేను కూడా చదివాను నివేదిక, 2-3 సార్లు చదివాను. ఏదో ఎక్కడైనా పాయింట్ ఏం తప్పుందేమో అని. క్లియర్ గా అందులో నెయ్యి వాడలేదు, రసాయనాలతో కూడిన నెయ్యిని వాడారు అని క్లియర్ గా రాసిన తర్వాత కూడా మీరు దేనికి మాట్లాడారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లడ్డూ మహాప్రసాదం కల్తీపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగా ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా బలగా ప్రవీణ్ మాట్లాడుతూ
టీటీడీ లడ్డూపై కల్తీ విషయంలో సిట్ ఒక క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వైకాపా నాయకులందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, సిట్ నివేదికలో ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? సిట్ నివేదికలో చాలా క్లియర్ గా ఎన్టీడీబీ నుంచి వచ్చినటువంటి నివేదికని అనుసరించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో జంతు అవశేషాలు లభ్యమయ్యాయి. ఇది కేవలం కృత్రిమ నెయ్యిని వినియోగించి కొన్ని కోట్ల నగదుని దుర్వినియోగం చేసి వాళ్ళ స్వలాభాల కోసం వినియోగించుకున్నారనే విషయాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అరెస్టులు జరిగాయి. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మేము వైకాపా నాయకులు ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోకపోతే మీ పార్టీ పూర్తిగా గల్లంతవుతుంది. మీరు ఏదైతే ఈరోజు స్టాండ్ తీసుకున్నారో అది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు అవమానపరిచిన విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విధానాన్ని మార్చుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ కేసులు కానీ ఎక్కడ పెట్టలేదు. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ పరిపాలన జరుగుతుంది. అందులో భాగంగానే వీటిని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ని మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తుందని మీ అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను. దయచేసి వైసీపీ ఈ విధానాన్ని మార్చుకోవాలని మీరు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ MGNREGA పరిరక్షణ యాత్ర 3వ రోజు సత్యసాయి జిల్లాలో సాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో కరువు పనికొచ్చిన శ్రామికులను కలిసి VBG రామ్జీ చట్టం ద్వారా జరిగే నష్టాలను వివరించిన వైఎస్ షర్మిల. కరువు పని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా మొదలుపెట్టిన పథకం కరువు పని ఉపాధి హామీ పథకం. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తూనే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొదటి 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులేస్తే కట్టింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్ళు వెళ్ళి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మగోళ్ళలాగా కష్టపడి పని చేయలేకపోయినా మాకెంత చేతనైతుందో మేము చేస్తాం కదా, మాకు కూడా సమానంగా ఇయ్యాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. సమానంగా మగవారికి సమానంగా వేతనాలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఈ పథకాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని బీజేపీ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఈ పథకానికి దేశమంతా 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బంతా ఉపాధి హామీకి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. కానీ ఈ డబ్బు ఉపాధి హామీ పనిచేస్తే పేదవాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది తప్పితే బీజేపీ నాయకులకి గాని బీజేపీ బినామీలకు గాని ఈ డబ్బు పోదు. అందుకనే ఇది తగ్గించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అందుకే అదే పనిగా కుట్ర పన్ని మరి ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడానికే బీజేపీ పార్టీ పూనుకుంది. కాబట్టే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. ఇది వరకులాగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదట. ఇప్పటి నుంచి 60% కేంద్రం ఇస్తదంట, 40% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలట. దీనికి ఒక కొత్త చట్టం తెచ్చారు. ఉపాధి హామీ పథకం పేరు కాదు, ఇక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దీంట్లో ఉపాధి హామీ పనికి
60% మాత్రమే కేంద్రం ఇస్తుంది, 40% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అని. విశాఖ దక్షిణ నియోజకవర్గం 32వ వార్డులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కార్యకర్తల నడుమ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పిన్నింట్ల రాజారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు పిన్నింట్ల రాజారెడ్డి, 32వ వార్డు వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్. ఈరోజు మన స్థానిక మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలంటే ముందుండే వ్యక్తి, ఎవరికైనా ఆపద వస్తే ఆదుకునే వ్యక్తి. అలాంటి ఆయన ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి వార్డులో అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మన 32వ వార్డులో పేదలకు సుమారుగా 250 మంది పేదలకు చీరలు, అదే రకంగా వృద్ధులకు చెవికి సంబంధించి ఇయర్ టెస్ట్ చేయడం జరిగిందండి. అదే రకంగా అన్ని వాటిలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి గణేష్ కుమార్ గారు వచ్చి కేక్ కటింగ్ చేశారు. అదే రకంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఎన్నో చేస్తారని హామీ ఇచ్చారు. అదే రకంగా ఇప్పుడు జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాలు అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ వార్డు పుర ప్రజలందరికీ మరియు మా నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెట్టుకుంటే కానీ పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు అని కొనిశారు, డబ్బు అంతే కదమ్మా, అప్పు చేసుకొని కొనిశారు. ఇది ఏమి రాజ్యం అమ్మా, ఇది ఏమి రాజ్యం? దొంగల రాజ్యం కాదు, దోపిడీ రాజ్యం కాదు, రామరాజ్యమా? రాముడు కోరుకునే రాజ్యమా? బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకునే రాజ్యమా? ఇదే మనం అర్థం చేసుకోవాలి. అందుకే స్థానికులకి మీరు చోటు కల్పించండి. స్థానికులు ఎప్పుడూ కూడా కింద స్థానికి వచ్చిన వాళ్ళు. జంతు కొవ్వు రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహా అపరాధం చేసిందని రాజా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సురేష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం రాజ్యంలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు మా పార్టీ ఆదేశాల ప్రకారము ఈ ప్రెస్ మీట్ అన్నది పెట్టడం జరిగింది. ఇది సిద్ధాంతపరంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ అన్నది జరిగింది. ఆ కల్తీకి తీవ్ర అవినీతే కారణమని చెప్పేసి మనకి ప్రజలందరికీ తెలుసు. ఇవి ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే ఆనవాళ్ళు కాబట్టి ఇది తీవ్రంగా పబ్లిక్ కూడా ఇది ఎవరు ఈ అవినీతి చేశారు, ఎందుకు చేశారు, దీనిలో ఉన్నటువంటి అంతరాత్మ ఏంటి అన్నది అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రజలకి విషయాల్ని విన్నవించుకుంటున్నాము. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వ్యవహారం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా మీకు నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అందులో తీవ్రమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయి. ఎందుకంటే ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకి పాలు అమ్మే అవగాహన గాని, లేదంటే పెరుగు అమ్మే అవగాహన గాని, అందు మీద పాలు పెరుగుకు సంబంధించి నెయ్యికి సంబంధించి ఎటువంటి అనుభవము లేదు. ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, ఒక పాలు లేవు, పెరుగు లేవు. ఇలాంటి కంపెనీలకి నెయ్యి మీద కాంట్రాక్ట్స్ ఇవ్వడం వలన వాళ్ళు కృత్రిమ నెయ్యిని సృష్టించి దాదాపు మనకు సప్లై చేశారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ఎంతో అవినీతి ఇందులో కూరుకుంది. వాటికి ఆ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో చాలా పెద్ద అవినీతి ఇందులో కూరుకుపోయింది. ఎందుకంటే 1,61,00,000 కల్తీ నెయ్యి ఆ 2019-24 సంవత్సరంలో తిరుపతికి సప్లై చేస్తే అందులో సుమారు 61 లక్షల నెయ్యి అన్నది కృత్రిమ నెయ్యి. కృత్రిమ నెయ్యి అంటే ఏంటంటే మోనోగ్లిజరైడ్స్, లేదంటే లాక్టిక్ యాసిడ్, మోనోటిక్ యాసిడ్, తర్వాత పామాయిల్ యాసిడ్, జంతు క్రొవ్వులు కలిసినటువంటి కృత్రిమంగా అందులో ఒక్క చుక్క కూడా నెయ్యి అన్న కాన్సెప్ట్ లేదు. అంతా కూడా కృత్రిమ నెయ్యిని సృష్టించి మొత్తము ఈ భక్తులకి అవినీతి కోపంలో కూరుకుపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
అదే విషయాన్ని స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వం వారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం వారికి, వైసీపీ నాయకులకి నేను ఒక విన్నవించుకుంటున్నాను, ఒక కోరిక కోరుతున్నాను. ఏమిటంటే, అయ్యా మీరు భక్తుల మనోభావాల మీద దెబ్బతీసే వ్యాపారాలు చేయకండి. అవినీతి మీరు ఎక్కడైనా చేయండి, చేసుకోండి. మీరు ఈ భక్తులు ఎంతో నమ్మకంతో తిరుపతి వెళ్తే మాకు పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి, మాకు మంచి జరుగుతుంది అని ఆ ప్రసాదం తింటే ఎంతో. శ్రీవారి భక్తులకు భగవంతుడిని వైసీపీ దూరం చేసిందని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తిరుమల కొండపై వైసీపీ దోపిడీ అంతా ఇంత కాదు. గెస్ట్ హౌస్ లో 500కు దొరికే రూమ్ ఛార్జీలు 1000 రూపాయలకు పెంచారు. ఏ మాఫియాని సంతోష పెట్టడానికి ఇలా చేశారో ప్రజలకు తెలుసన్నారు. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని, అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయ